ప్రభుత్వం అంటే ప్రజలను సేవించేటువంటి ఒక వ్యవస్థ ఇది. ఇట్స్ అన్ ఇన్స్టిట్యూషన్ టు సర్వ్ ద పీపుల్, నాట్ టు పీనలైజ్ ద పీపుల్. ప్రజలను ఇబ్బంది పెట్టాలా, ప్రజలను ఒత్తిడికి గురి చేయాలా, ప్రజలను పీడించుక తినాలా, ఇదంతా రాక్షసులది. రాక్షస రేవంత్ రెడ్డి మనమేమన్నా కావు కదా. అది కూడా ఒక దుర్మార్గమైనటువంటి ఒక రీతిలో ఇవాళ ఇది తుగ్లక్ నిర్ణయం. ఇది కూడా మళ్ళా నాకు తెలిసి ఇది చట్టం అమలు చేయడు. ఈ మాట అన్నాడు కదా, రిట్రాక్ట్ చేసుకోకపోతే నేను ముక్కు నెలకు రాస్తా చూడండి. ఒకవేళ చేసే ప్రయత్నం చేస్తే కోర్టులు కొట్టేస్తాయి చూడండి. తుగ్లక్ చర్య ఇది. కాబట్టి ఈ లైసెన్స్డ్ ఎక్స్టార్షన్ ఏదైతే చర్యలకు రేవంత్ రెడ్డి గారు పాల్పడాలని చెప్పని తలంపు ఏదైతే చేస్తూ ఉన్నారో, దయచేసి దాని నుండి ఉపసంహరించుకోవాలని చెప్పని కోరుకుంటూ నేను కోరుతా ఉన్నాను. హైదరాబాద్ను నిజంగానే ట్రాఫిక్ సమస్య బాగా పెరిగిపోయింది. అండ్ వీ హ్యావ్ ఎ రెస్పాన్సిబిలిటీ టు ఎన్ష్యూర్ దట్ ట్రాఫిక్ ఇష్యూ ఇస్ రిజాల్వ్డ్. రంగనాథ్ గారు ఆయన ఇప్పుడు హైడ్రా కమిషనర్ ఆయన ఉన్నప్పుడు ఐ థింక్ హీ బ్రాట్ ఇన్ సమ్ హిస్టారికల్ మెజర్స్. ఇంకా ఏమన్నా మంచి మెజర్స్ కావాలంటే పట్టుకురండి. హైదరాబాద్ను సిగ్నల్ ఫ్రీ సిటీగా తీర్చిదిద్దండి. పార్కింగ్ స్పేసెస్ని పెంచండి. పార్కింగ్ స్పేస్లు అంటే మళ్ళీ దోచుక తింటున్నారు మీరు. కేబీఆర్ పార్క్ చుట్టూ పార్కింగ్ స్పేస్లు వచ్చినాయి, చూసిందో లేదో మీరు. పార్కింగ్ స్పేస్ వస్తుంది, పక్కన ఒక పెద్ద ఎల్ఈడి వస్తుంది, పైసలు దొబ్బుక తింటూ ఉన్నారు. అట్లా పైసలు దొబ్బుక తినకుండా పార్కింగ్ స్పేసెస్ క్రియేట్ చేయండి ప్రభుత్వం. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ను పెంచండి మీరు. స్ట్రింజెంట్గా పర్మిషన్స్, మీరు పార్కింగ్ స్పేస్ ఉంటేనే పర్మిషన్లు ఇచ్చే విధంగా మాల్స్కి కానీ, బిల్డింగ్స్ కానీ, హైరైజ్ టవర్స్ కానీ, లేకపోతే ఆ రోడ్ వైడనింగ్ అవసరమైతే రోడ్ వైడనింగ్ చేయటం కానీ, ఇవి ఆలోచించండి. చాలా వసూళ్ల కోసమే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినట్టు, హోంమంత్రి అయినట్టు, పోలీసులు ఉన్నట్టుగా, ప్రజలను పీడించుక తినటమే ధర్మమైనట్టుగా వ్యవహరిస్తూ కనీస బాధ్యతలు గుంతలను పూడ్చండి. ఫస్ట్ మీరు గుంతలను పూడ్చలేనోడు చాలాను వసూలు చేసే హక్కు ఎక్కడిది?